హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం పైథాన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విల్ డిస్కస్ అబౌట్ two things. One is variable and data types in Python programming language, and another one is input and output basics, right? So, coming to variable and data types. Basically, what is a variable? Variable is a container which stores the information of a data type, like whatever the data type is there. So that kind of data type is stored in this variable. Okay. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. అండ్ టూ ఈజ్ ఎ నెంబర్. ఓకే, టూ ఈజ్ ఎ నెంబర్. టూ ఈజ్ ఎ నెంబర్. విల్ కాల్ ఇట్ యాజ్ డేటా టైప్. డేటా టైప్. సో ఇప్పుడు మనం ఏ అనే వేరియబుల్లో టూ అనే నెంబర్ని స్టోర్ చేయాలి. హౌ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్? ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏ అనే వాల్యూలో ఏ అనే ఒక వేరియబుల్లో 2 అనే ఒక వాల్యూ స్టోర్ అవుతుందన్నమాట. సో అందుకే మనం ఏని వేరియబుల్ అంటాం, 2ని డేటా టైప్ అంటాం. సో డేటా టైప్ మీన్ అంటే అదొక నెంబరా, స్ట్రింగా, లేదు అంటే లైక్ ఇట్ ఈస్ ఎ బూలియన్, అంటే అది ఏ కేటగిరీకి చెందింది అనేది విల్ డిసైడ్ యూజింగ్ దిస్ వేరియబుల్ అండ్ విల్ అసైన్ ఏ వాల్యూ టు దట్ వేరియబుల్. సో ఇప్పుడు 2 అనేది ఒక ఇంటీజర్, దాన్ని మనం నెంబర్ అంటాం జనరల్ లైఫ్లో. సో నెంబర్ని మనం ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ ఏజ్ ఈక్వల్ టు 2 అనేది ఎలా అసైన్ అవుతుంది అనేది మనము దీన్ని ఎలా ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ ఎట్లా తీసుకొస్తారు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 ఉంది. సో దాన్ని నాకు టెర్మినల్‌లో ప్రింట్ అవ్వాలి. సో నాకు అవుట్పుట్ రావాలి. ఏ ఈక్వల్ టు 2 అంటే నేను ప్రింట్ ఏ అని పెట్టగానే ఏ అనేది నాకు దాంట్లో ఉన్న వాల్యూ నాకు చూయించాలన్నమాట. సో దాన్నే మనం ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ బేసిక్స్ అంటాం. సో ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ 2 థింగ్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద బిగినర్స్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఇప్పుడు నేను ఇక్కడ విఎస్ కోడ్ తీసుకున్నాను. దీనికి ఒక న్యూ ఫైల్ యాడ్ చేస్తున్నాను. సో న్యూ ఫైల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద న్యూ ఫైల్ హియర్? లెట్స్ సే హలో వరల్డ్ డాట్ పై. సో పై అనేది ఒక ఎక్స్టెన్షన్. విఎస్ కోడ్లో పై అనేది ఒక ఎక్స్టెన్షన్. సో పైని మనం ఎప్పుడైతే పీవై అని రాయగానే అది రికగ్నైజ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ అవర్ ప్రోగ్రామ్ ఇన్ దిస్. సో దాన్ని ఎలా రన్ చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చూస్తాను. ఓకే, లెట్స్ సే ఏజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఒక పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసి 10. సో ఈ పైథాన్లో ఏంటంటే అన్ని డైనమిక్గా ఉంటాయి. ఓకే, ఆల్ ద థింగ్స్ విచ్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ టోటల్లీ డైనమిక్. దిస్ ఈజ్ నాట్ అ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమిక్ స్టాటిక్ డిఫరెన్సెస్ ఏంటి అంటే డైనమిక్ అనేది దాని ఓన్గా రికగ్నైజ్ చేసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇస్ ఏజ్, ఇప్పుడు ఈ ఏజ్ అని తీసుకుంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మనం ఇక్కడ డేటా టైప్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డేటా టైప్? సో లెట్ మీ టెల్ యూ హియర్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద data type? What is a data type? So there are different data types. Let me list some of those. Okay, first one is integer. Integer is a data type, and another one is string and boolean. Okay, character. క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇంటీజర్, స్ట్రింగ్, బూలియన్ అండ్ క్యారెక్టర్, దీస్ ఆర్ సమ్ డేటా టైప్. ఇంకా చాలా ఉంటాయి, ఇన్ సెషన్స్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో కమింగ్ టు ఇంటీజర్. ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ జనరల్గా మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అని, రైట్? సో అదే ఇక్కడ ఫాలో అయిపోదాం. ఓకేనా, లైక్ 1, 2, 3, ఓకేనా, ఇలా సో ఆన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటీజర్స్. అండ్ స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఒక వర్డ్ కానీ లైక్ లెట్స్ సే రామ్ అని ఉంది. రామ్ అనేది ఒక వర్డ్. సో ఆ వర్డ్ని మనము స్ట్రింగ్ అంటాం అన్నమాట. అంటే ఒక క్యారెక్టర్స్, ఒక 2 to 3 క్యారెక్టర్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, అండ్ బూలియన్ వచ్చేసేసి, బూలియన్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు. ట్రూ ఆర్ ఫాల్స్ లేదా 0 or 1, దీన్ని బూలియన్ అంటాం. అండ్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే సింగిల్
letter is called a character like A, D, C అండ్ ఇట్లా. సో ఇవన్నీ మనం క్యారెక్టర్స్ అంటాం. ఇంకోటి వచ్చేసేసి మనం ఫ్లోట్ అని కూడా ఒక డేటా టైప్ ఉంటుంది. ఈ ఫ్లోట్ అంటే ఏంటి అంటే పాయింట్ వాల్యూస్ మనం ఫ్లోట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 అని అంటాం. సో దీన్ని మనం ఫ్లోట్ వాల్యూ అనాలి, ఎందుకంటే అక్కడ పాయింట్ ఉంది కాబట్టి. డెసిమల్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో దాన్ని ఫ్లోట్ అంటాం. కానీ ఫ్లోట్కి మనం కంపల్సరీ 0.2f1 పెట్టాలి. సో అప్పుడు అది ఫ్లోట్ లాగా చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్. ఇప్పుడు డబుల్ అనేది కూడా ఒక డేటా టైపే. ఇందులో ఏంటంటే కొంచెం బిగ్గర్ వాల్యూస్. దీనికి ఒక వాల్యూస్కి ప్రతి ఒక్క డబుల్ కానీ ఫ్లోట్ కానీ వీటికి కొన్ని ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ నుంచి 2 అని. ఇప్పుడు డబుల్ ఉంది 2.22 డి అంటాం. అంటే అది డబుల్ డేటా టైప్ అనమాట. దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి సో మనం ఇట్లా రాస్తాం అనమాట. సో ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ దేర్ విల్ బి సమ్ లిమిట్. ఓకే, ఆ లిమిట్ ఏంటి అనేది ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఏజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఆ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు ఈ ఏజ్ అనే నేను జూమ్ చేస్తాను, అప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. ఏజ్ అనే ఒక వేరియబుల్, అంటే ఏజ్ అనేది ఒక వేరియబుల్, 10 అనేది ఒక వాల్యూ. సో 10 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్, రైట్? సో మనం ఇప్పుడు ఇది ఇన్పుట్ అన్నమాట. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మనం ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం ఏజ్ అనే ఒక వేరియబుల్కి. సో మనం దాన్ని ప్రింట్ చేయాలి, దాన్ని అవుట్పుట్ అంటాం. ఓకే, ప్రింట్. సో ఇదొక సింటాక్స్ అనమాట. మనం ఏదైనా స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ సింటాక్స్ని మనం ఎప్పుడైతే పైథాన్ ప్రోగ్రామ్లో రాస్తామో అప్పుడు విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, లెట్స్ సే ప్రింట్ ఏ. ఓకే, దీన్ని మనం ఎలా రన్ చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉంటుంది రన్ ఇన్ పైథాన్, రన్ పైథాన్ ఫైల్ ఇన్ టర్మినల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేశారనుకోండి మీ కింద ఇక్కడ ఒక టర్మినల్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది నా ఫైల్ పాత్ అన్నమాట. ఈ ఫైల్ పాత్లో నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది 10 అని ఉంది, చూసారా? సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్ కాన్సెప్ట్. ఇన్పుట్ అంటే అవుట్పుట్